హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ వెనస్డే ఈవినింగ్ అరౌండ్ 4:30 to 5 అవుతుంది టైమ్. ఈరోజు నేను కొంచెం ఎర్లీగా లాగ్ ఆఫ్ అయ్యాను అనమాట. బికాజ్ ఐ హ్యావ్ అ బిట్ ఆఫ్ కొంచెం పని నైట్లో చేసుకుందాము అని చెప్పి. సో ఐ డిసైడెడ్ టు గో టు నర్సరీ బికాజ్ నీమ్ ఆయిల్ ఒకటి అయిపోయింది అండ్ పెస్ట్ కంట్రోల్ది అండ్ గ్రోత్ ఫర్టిలైజర్ కూడా ఒక 2-3 తీసుకొని వద్దామని చెప్పి. I controlled myself so much అనమాట నాట్ టు బై ఎనీ ప్లాంట్స్. బట్ లాస్ట్లో కొన్ని 1-2 అయితే తీసుకున్నా. ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు బై లెస్ ఎక్స్పెన్సివ్ వన్ అనమాట. లైక్ బిలో 100 రూపీస్ ఆర్ 200 రూపీస్ బిలో ఉండే ప్లాంట్సే నేను ఎక్కువ తీసుకుంటాను. సో మందార మొక్కలు నాకు ఈ కలర్స్ బాగా నచ్చినాయి అనమాట. సో ఐ థాట్ ఆఫ్ బ్రింగింగ్ దెమ్ హోమ్. రీపాటింగ్ అయితే చేయించలేదు అక్కడ. అండ్ లెమన్ గ్రాస్ మొక్క మాది పాడైపోయింది, ఎండిపోయి చచ్చిపోయింది అనమాట. సో ఆ లెమన్ గ్రాస్ మొక్క కోసం కూడా వెళ్ళాను, అదొకటి తీసుకొని వచ్చాను. యాక్చువల్గా మందార మొక్కలు నేను అప్పుడే రీపాటింగ్ చేయలేదన్నమాట. బికాజ్ వాటికి చాలా టైం పడుతుంది. మేబీ వీకెండ్లో సాటర్డే ఆర్ సండే పాట్స్ కూడా చూసి చేయాలి. రెండు ఒక దానిలో కలిపి అలా 2 డిఫరెంట్ కలర్స్ ఒక పాట్లో పెడదామని చెప్పి అనుకుంటున్నాను. ఐ ఆమ్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫ్రూట్ పర్సన్. నాకు ఎందుకో ఫ్రూట్స్ తినడం అస్సలు ఇష్టం ఉండదు అనమాట. ఎన్నిసార్లు ట్రై చేసుకుని లైక్ బల్క్గా ఇలా తెచ్చుకుంటా తినేద్దాము అని చెప్పి, బట్ నెవర్ రియలీ ఈట్ ఫ్రూట్ లైక్ దట్, జస్ట్ లైక్ దట్. నాకు ఖచ్చితంగా అది జ్యూస్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. సో స్లోలీ తినే హ్యాబిట్ కూడా నేను స్టార్ట్ చేయాలి. సో ఫర్ నౌ ఐఎమ్ మేకింగ్ జ్యూస్ ఫర్ మై సెల్ఫ్.
పంచదార వేసావా? పంచదార వేసుకోకపోవడం మంచిది. అసలు మీలాగా జ్యూసే కాదు. ముక్కలు నోరు ఉన్నంతసేపు పళ్ళు ఉన్నంతసేపు ముక్కలే తినాలి. అన్నీ తెలుసు కానీ ఏది బాగా వాషింగ్ మిషన్ ఎందుకైనా ఏం చేయాలో ఏం చేయకూడదు ఏం చెప్పలేదమ్మా నాకు. ఇంకా మా మామ తులసేసి వెళ్ళిపోయాడు పొద్దుగా. నేను ఇప్పుడు వచ్చానమ్మా అని చెప్తున్నాడు. ముందు నాకు కార్తూడని కార్తూడు తెచ్చుకుంటున్నాడు. సో అలా బాతకాని మా అత్తమ్మతో అయిపోయిన తర్వాత ఐఎమ్ హియర్ ఇన్ ద కిచెన్ టు డూ ద డిషెస్ అనమాట. ఆఫ్టర్నూన్ చేయాల్సింది చేయలేదు, నాకు మీటింగ్స్ ఉండడం వల్ల. అండ్ లిక్షిత కూడా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇట్స్ రియలీ బీయింగ్ వెరీ వెరీ హార్డ్ టు మేనేజ్ హర్, ద జాబ్ అండ్ ద హౌస్ అండ్ లుక్ ఎట్ ద మెస్. ఐ రీసెంట్లీ రెడ్ సమ్వేర్ అనమాట, అంటే బేబీస్ ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది అని చెప్పి. సో అండ్ అక్కడ క్యాప్షన్ ఏముండింది అంటే వీఆర్ రేజింగ్ హ్యూమన్స్ నాట్ ద హౌసెస్ అని చెప్పి. బట్ ఐ ఫీల్ ఐ రేస్ బోత్ ఆఫ్ దెమ్ అని, బికాజ్ ఐ జస్ట్ కెనాట్ సీ ఎ మెస్సీ హౌస్. సో ఇంట్లో ఒక 4 సార్లు తుడవాల్సి వస్తుంది ఈ సమ్మర్ వెకేషన్ ఏమో కానీ. ఇంట్లో నా కూతురు, బయట ఈ కబూతర్లు అనమాట. ఇట్స్ ఆల్మోస్ట్ 6:15 అయిందనమాట నేను అంతా ఇల్లు సెట్ చేసేసరికి. అండ్ బై ద టైం నేను ఇదంతా చేసేలోపు అత్తమ్మ చింతపండు పేస్ట్ చేయడానికి రెడీ చేస్తున్నారనమాట. ఇది చాలామంది అడిగారు ఎలా చేస్తారు రెసిపీ పెట్టండి అని చెప్పి. నేను ప్రాబబ్లీ షార్ట్ వీడియోలో వెరీ సూన్ పోస్ట్ చేస్తాను. బజ్జారు కదా, నాన్న వచ్చాడు, రిచ్చు ఏది అని అడిగారు. బజ్జుంది అని చెప్పాను. డబ్బు ఫలో ఓ మద్దు పండుగ వస్తుంది, నువ్వు హెల్ప్ చేస్తావా నాన్నకి? వాటర్మెలన్ జ్యూస్ ఎవరికి కావాలి? వాటర్మెలన్ జ్యూస్ ఇంకా బద్దకం ఉందా? 2 hours వచ్చినావు నువ్వు. బ్యాక్ టు ద వర్క్ ఆఫ్టర్ ఎ షార్ట్ రియలీ లాంగ్ ప్యాంపరింగ్ సెషన్ అనమాట. కొన్నిసార్లు అయితే చాలా విసుకొచ్చేస్తుంది కదా. ఐ మీన్ మెనీ మదర్స్ కెన్ రిలేట్ టు దిస్ అనమాట. ఏమో నేను రిలేట్ అవుతారని చెప్పి అనుకుంటున్నా. బికాజ్ అన్నిసార్లు మనకు అంత ఓపిక పేషెన్స్ ఉండదు. కొన్నిసార్లు వీ లూజ్ అవర్ పేషెన్స్ బీయింగ్ ఏ మామ్. ప్రతిసారి ఓపికగా ఉండలేం కదా. బట్ అలా అని చెప్పి ఓపికని తెచ్చుకోకుండా కూడా ఉండలేం. బికాజ్ జస్ట్ కిడ్స్, వాళ్ళని ఏమీ అనలేం కూడా. కొన్నిసార్లు ఓపిక పోయి ఐ కీప్ షౌటింగ్ ఆన్ హర్ అనమాట. ఆ తర్వాత నేనే రీగ్రెట్ అవుతాను, అరే వై డిడ్ ఐ డూ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పి. దెన్ మళ్ళీ దగ్గరికి తీసుకుని ప్యాంపర్ చేస్తాను. ఐ డోంట్ నో ఆల్ మామ్స్ ఆర్ లైక్ దిస్ ఆర్ నేనే ఇలా ఉన్నానా అని. బట్ సమ్టైమ్స్ ఐ ఫీల్ ఇట్స్ ఓకే టు లూజ్ పేషెన్స్. మనం ఎప్పుడు ఏమంటే
ఓపికగా ఉండాలి, పేషెన్స్తో ఉండాలి అంటే అది కాని పని. వీఆర్ హ్యూమన్స్, వీ హ్యావ్ ఆల్ ద ఫీలింగ్స్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఓకే టు ఎక్స్ప్రెస్, వెదర్ ఇట్ మే బీ ఎ కిడ్ ఆర్ యువర్ హస్బెండ్ ఆర్ ఎనీబడి ఇన్ ద వరల్డ్. సో పోస్ట్ డిషెస్ క్లీన్ చేసిన తర్వాత నేను డైలీ చేసే ఈవినింగ్ రిచువల్ నేను చేశాను, లైక్ రిఫ్రెషింగ్ ద హోమ్. అండ్ దెన్ ఇమీడియట్లీ డిన్నర్ ప్రిపేర్ చేసేస్తున్నాను. సో నేను ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేశాను అంతే, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్ నో. సో నా గైడ్ లైన్స్లో ఫస్ట్ ఉన్నది ఏంటి అంటే డిన్నర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, లైక్ బిఫోర్ 7:30 ఆర్ 8 డిన్నర్ చేసేస్తున్నాం అనమాట. నేను డిన్నర్ ప్రిపేర్ చేసేలోపు లిక్షితాని మోహన్ కిందకి తీసుకెళ్ళాడనమాట, టు ఎంగేజ్ హర్ విత్ ద కిడ్స్ ఫర్ సమ్ టైమ్, సో దట్ ఇట్ వుడ్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ టు ఫినిష్ ద ప్రిపరేషన్ వెరీ సూన్ అని. చూపుంది నాన్న పింక్ బాల్, నాకు కొయ్యలే, ఎందుకు కొయ్యలే, నాకు నామకి కొయ్యలే, ఎందుకు కొనియలేదు మా ఇద్దరికి? నువ్వు వాటర్ మిలన్ జ్యూస్ తాగుతావా? ఇవ్వనా? గుడ్ గర్ల్. బాగుంది, సూపర్ ఉంది. ఇంకా కావాలంటే పోతా. అండ్ ఈరోజు డిన్నర్కి నేను ఆలూ పరాటా అండ్ శనగలు అంటాం కదా, ఇది అలసందలు అంటాము మేమైతే. సో అలసందలు బాయిల్ చేశాను అనమాట, సలాడ్ లాగా చేద్దామని చెప్పి. సో అలసందల్లో కొంచెం సాల్ట్ అండ్ వేసి బాయిల్ చేశాను. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ఫ్యూ ఆనియన్స్ అండ్ చాట్ మసాలా. ఇందులో కావాలి అనుకుంటే క్యారెట్ కానీ కీరా కానీ ఇలా సన్నగా చాప్ చేసి వేసుకున్న చాలా బాగుంటుంది. నామ స్వాతి మ్యామ్ అంట, ఓకేనా? నువ్వు లిక్కి అంట. నామ వెళ్ళి జానీ జానీ వేసి పాప చెప్పమను. అండ్ ఫర్ ద ఆలూ పరాటా, ఆలూని బాగా స్మాష్ చేసి అందులో సాల్ట్, కొంచెం కారం, జీరా పౌడర్ అండ్ కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసి బాగా స్మాష్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ ఎట్ మేకింగ్ పరాటాస్, నాకు అసలు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చపాతీ చేయడమే సరిగ్గా రాదు, పరాటా ఇంకా నెక్స్ట్ లెవెల్. బట్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు డూ ఇట్. నాకు ఆ షేప్, రౌండ్ షేప్ కానీ అంటే ఆ పరాటా బ్రేక్ అవ్వకుండా చేయడం అనేది ఇంపాసిబుల్ అనమాట. ఎన్నిసార్లు ట్రై చేసినా బ్రేక్ అవుతూనే ఉంటుంది. బట్ ఎస్, ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో ఇన్ ద సేమ్ వే నేను ఇలా రెగ్యులర్గా చేసి నేర్చుకుందామని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యాను.
సో ఇక్కడ వరకు ఈ పార్ట్ వరకు ఐ కెన్ మేక్ ఇట్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే. బట్ నౌ అసలు అది ఎందుకు టేర్ అయిపోతుందో అర్థం కాదు. నా పరాటా ఎప్పుడు టేర్ అయిపోతుంది అనమాట. సో యూ గైస్ డోంట్ లాఫ్ ఎట్ దిస్, బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకవేళ నేను మోహన్ డైట్ ఈ ఫిట్నెస్ అని స్టార్ట్ చేయకపోయి ఉంటే ఈజీగా వీ వుడ్ హ్యావ్ హ్యాడ్ 3 పరాటాస్ ఈచ్. అంత బాగుండే అనమాట. అండ్ పరాటాస్తో పాటు బూందీ రైతా కూడా చేశాను అనమాట. పెరుగుని బాగా బీట్ చేసి అందులో కొంచెం సాల్ట్ అండ్ లైట్గా చిల్లీ పౌడర్ అండ్ పైన బూందీ యాడ్ చేశాను. సో దిస్ టేస్టెడ్ రియలీ డెలిషియస్. మీలో ఎవరికైనా పరాటా చేయడానికి రైట్ టిప్ తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై ఇట్ నెక్స్ట్ టైం. యాక్చువల్గా డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక 100 అడుగులన్నా వేయాలి అని చెప్పి అంటారు. నాకు అక్కర్లేదు, ఎందుకంటే నేను నా కిచెన్ చదువుకుంటే నాకు సరిపోతుంది. అవే 100 కాదు కదా, 1000 అడుగులు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఐ ఫీల్ దాట్ టయర్డ్. సో ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఆల్ ది లెఫ్ట్ ఓవర్స్ ఇన్ ద ఫ్రిడ్జ్ అండ్ డిషెస్ కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. కొన్నిసార్లు ఎందుకో చాలా డీమోటివేటెడ్గా అనిపిస్తుంది నాకు. నథింగ్ ఈజ్ రియలీ వర్కింగ్ అవుట్ అనిపిస్తుంది. బికాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూట్యూబ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ నేను నా ఫుల్ హార్డ్ వర్క్ ఇస్తున్నా కూడా ఐ డోంట్ ఫీల్ ఐమ్ గెటింగ్ ద రైట్ రిజల్ట్ అని. ఐ డోంట్ నో వెన్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ అ గుడ్ రిజల్ట్. ఎనీవే అలా చిటికలో అయితే నేను గిన్నెలు తోమలేదనమాట. నాకు ఒక 15 minutes పట్టింది. సో లాస్ట్ థింగ్ ఇన్ ద కిచెన్ ఫర్ టుడే ఈజ్ ఈ కాస్ట్ ఐరన్ని మంచిగా సీజన్ చేసి పెట్టడం అనమాట. సో దీస్ డేస్ ఐ స్టార్టెడ్ యూజింగ్ కాస్ట్ ఐరన్ మోర్ దెన్ ఎనీ అదర్ కుక్వేర్. బట్ దీంతో వచ్చిన పని ఏంటి అంటే దీని మెయింటెనెన్స్ అనమాట. ఇలా మెయింటైన్ చేయకపోతే అవి తొందరగా తుప్పు పట్టేస్తాయి. సో ఐఎమ్ డూయింగ్ ద లాస్ట్ అండ్ ద ఫైనల్ టాస్క్ in the kitchen right now. Clean and tidy kitchen for the next day use, and that's all. By 8:30 or 9 the kitchen is closed. Post that I took a good shower anamata. ఇలా ఎంత టైర్డ్ అయిపోయి స్నానం చేసుకున్న తర్వాత మంచిగా నిద్రపోవాలనిపిస్తుంది. బట్ రియలీ ఐ డోంట్ హ్యావ్ దట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే నాకు రేపు ఐ రియలీ హ్యావ్ ఎ ఇంపార్టెంట్ మీటింగ్ అట్ ద ప్రెజెంటేషన్. సో నేను దానికోసం ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఇట్ అట్లీస్ట్ ప్రిపేర్ చేయడానికి నాకు అట్లీస్ట్ లైక్ 1/2 hour to 45 minutes టైం పడుతుంది. ఐ నీడ్ టు డూ దిస్ టుడే అండ్ దెన్ గో టేక్ రెస్ట్. సో యా, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. అండ్ ఎప్పుడో నేను ఎక్కువగా చెప్పను, ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ who might me like my content and ask them to subscribe as well, because every subscription is a big motivation for me అనమాట. సో హ్యాస్ టోల్డ్ నాకు ఎందుకో చాలా డిమోటివేటెడ్గా అనిపిస్తుంది. బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు మోటివేట్ మై సెల్ఫ్ అండ్ గెట్ ఎ రైట్ రిజల్ట్. ఓకే, చాలా చెప్పేసా. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో వెరీ సూన్. బాయ్ బాయ్.